తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సిద్దిపేటలో దీక్ష చేయని మనిషే లేడని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఉద్యమాల కోట దుబ్బాక గజ్వెల్లోనూ దీక్ష చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా అని ప్రశ్నించిన హరీష్ రావు రేవంత్ పై ఒక్క ఉద్యమ కేసైనా ఉన్నదా అని అడిగారు. తమ మీద 100 కేసులు నమోదు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లిలో అమరవీరుల స్తూపం దగ్గర అంజలి ఘటించారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్లో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి హరీష్ రావు పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో మన భాగస్వామ్యం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నంత గొప్పదని చెప్పారు. ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్ సర్కారు వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైందని, అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు రాజీనామా చేయకుండా రేవంత్ రెడ్డి పారిపోయిందని విమర్శించారు. ఇప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేయలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి మీద ఉద్యమ కేసులు లేవు, కానీ ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైందని అన్నారు. అలాంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారా అని మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిపై మరకలు వెంటాడుతూనే ఉంటాయని అన్నారు. ఈ రేవంత్ రెడ్డి ఈయన ఒకనాడు జై తెలంగాణ అన్నాడా? రాజీనామా పెట్టిండా? ఈయన ఒక్క కేసు ఉన్నది ఆయన మీద? కేసీఆర్ మీదనో, నా మీదనో, మా ప్రభాకర్ అన్న మీదనో, మా చచ్చిపోయిన లింగన్న మీదనో అసలు ఎన్ని కేసులు? 350 400 పోలీస్ స్టేషన్లలో కేసులు ఉంటుండే మా మీద. ఎన్ని రైల్వే కేసు, ఈ కేసు, ఆ కేసు. మీలో కూడా చాలా మంది మీద 10 కేసులు 20 కేసులు అయిన వాళ్ళే మీరందరూ కూడా. ఈడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసు అయిన వాళ్ళమే. ఈ రేవంత్ రెడ్డి అంటే ఏదైనా జై తెలంగాణ అన్నాడా? ఒక కేసు అయిందా? ఒకనాడు రాజీనామా పెట్టిండా? ఒక్కనాడు అమరుల దగ్గరికి పోయి 4 పూలు పెట్టి అమరులకు జోహార్ అన్నాడా ఈ మనిషి? ఓ పూలు పెట్టినోడు కాదు, ఓ జై తెలంగాణ అన్నోడు కాదు, ఓ రాజీనామా చేసినోడు కాదు. ఈయన కూడా ఇలా పెద్దగా మాటలు మాట్లాడబట్టి కేసు అయింది, ఓటుకు నోటు కేసు అయింది, దొంగ కేసు అయింది, తెలంగాణ ఉద్యమ కేసు లేదు. అయితే ఈయన అంటాడు, ఇంకా ఈయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. ఏం చేస్తావు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే? నవంబర్ 29 అలుగునూరు చౌరస్తా కరీంనగర్లో కేసీఆర్ను అరెస్ట్ చేసిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? ఖమ్మం జైల్లో కేసీఆర్ను 3 రోజులు పెట్టిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తావు? అసలు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను. జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణను సాధించి ప్రమాణ స్వీకారం చేసిన ఆనవాళ్ళను చరిత్రను మలిపేస్తావా? ఏం మలుపుతావు నువ్వు? కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? కేసీఆర్ లేకపోతే నవంబర్ 29 లేదు, కేసీఆర్ లేకపోతే డిసెంబర్ 9 లేదు, కేసీఆర్ లేకపోతే జూన్ 2 లేదు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు.